మమ్మీ కొంచెం అన్న పోస్తే ఆల్రెడీ బాగా అవుతుంది. నెక్స్ట్ అయితే అన్నంలో బటర్ వేసుకున్నాము, అమూల్ బటర్. స్పూన్తో మమ్మీ, అంతే సింపుల్. ఇక్కడైతే చికెన్ కర్రీకి నూనె కాగిపోతుంది. నెక్స్ట్ బగారా రైస్లోకి కొన్ని మిర్చీస్ అండ్ చికెన్లోకి కూడా కొన్ని మిర్చీస్ వేసుకున్నాక నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. నెక్స్ట్ చికెన్లో కూడా కొన్ని ఆనియన్స్, రెండు మిక్స్ చేసేసుకున్నాం. ఏది కలపాలి? రైసా? చికెన్కి వేరే స్పూనా? నెక్స్ట్ దీనిలోకి ఏమిద్దాం? ఇది మాడిపోతుంది మమ్మీ. అల్లం ఎక్కడుంది? నువ్వు ఆ ప్యాకెట్ తీసేవరకు రైస్ అవుతుంది ఇక్కడ. ఎంత మమ్మీ ప్యాకెట్స్? 10 రూపీస్. బాగున్నాయి చిన్న చిన్నగా. నెక్స్ట్ అయితే అల్లం వేసేసుకుందాం. దీంట్లో కొంచెం వేయి మమ్మీ, ఆల్రెడీ వేసేసి చాలు. పసుపు, మమ్మీ మెల్లగలిపి మమ్మీ, గంట సౌండ్ వినిపిస్తాను. మమ్మీ చికెన్ ఎట్లా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టినది ఎప్పుడు బాగుందా? బాలే. ఎందుకు బాగాలే? చూడు అంత మంచిగా అన్నీ కలిపి పెట్టింది. చాలు చాలు. అట్లుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో వంట అంటే, మామూలుగా ఉండదు. చికెన్ సూపర్ ఉంది. ఇంకంతే, మూత పెట్టేసుకుందాం. బటర్తో మనకి అయిపోయింది, ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఎన్ని గ్లాసెస్కి ఎన్ని గ్లాస్ వాటర్ మమ్మీ?
3 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ ఓకే, ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టేసినావు కదా. నానబెట్టేసిన. ఓకే ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఏం కూర? మమ్మీ ఏం కూర? స్మెల్ క్రికెట్ గ్రౌండ్ వరకు వస్తుంది. అందుకే నా తొందర ఉరికొచ్చినావు. మధ్య మధ్యలో ఇవి తినుకుంటూ పని చేద్దాం. ఒక మూత పెట్టు. ఇది కడిగిస్తాను. అరే మమ్మీ కడగాల మమ్మీ? ఏం అవసరం లేదు. పర్లేదు, నీకు పని అవుతుంది మమ్మీ, జరుగు. మధ్య మధ్యలో ఇలా కలపాలి, లేకుంటే మన ప్రాణం ఆగదు. ఇంకా మరగట్లే. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇది అటు పెట్టేసి అది ఇటు పెట్టేద్దాం. షిఫ్ట్ చేసేసా, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం, అందుకే. ఇది ఎక్కువ వస్తుంది, అది తక్కువ వస్తుంది, అందుకే షిఫ్ట్ చేసేసా. ఇక్కడ చికెన్ చూడండి, సేమ్ మటన్ కర్రీలా ఉంది. వాటర్ మరుగుతుంది మమ్మీ, రైస్ వేసేయి. ఒక 1/2 అవర్ అయితే నానాయి రైస్. దాని తర్వాత ఇందులోకి వేసుకుంటున్నాము. వేసి కలిపేసి మూత పెట్టేసుకోవడం. ఇంకా కలిపేసి. వావ్, అయింది కదా, ఇంకా బంద్ చేద్దామా? ఇంకొక 5 minutes. 5 minutes, ఇంకా రైస్ ఎప్పుడవుతుంది? ఒక ఇంటర్నల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి హయగ్రీవ నీలగ్రీవ అనే ఇద్దరిని ఈ ట్రస్ట్ కి హెడ్స్ గా నియమించాడు. మధ్యలో అలా టీవీ చూడాలి ఫ్రెండ్స్. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న నోట్లన్నీ మధ్య మధ్యలో అలా ఎంటర్టైన్ అవుతూ ఉండాలి. 3 పూలు. ఏమన్నాడు బావా? నీకు తెలియకూడదు అమ్మయ్య. ఏమనంటాడు? నాకు చేశాను అంటాడు, అంతే కదా. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. సరే పని చేద్దాం మమ్మీ. ఇంకా అవతలేదు కా రెడీ అయిపోయింది ఇంకా చికెన్. సిమ్లో పెట్టేసుకొని 5 minutes తర్వాత ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఇక్కడైతే తినడానికి రెడీ అయిపోతున్నాం. మమ్మీ రైస్ ఓపెన్ చేయి. చికెన్ కర్రీ, 4 members-కి 4 plates. ఇది వాటర్, ఇంకంతే.
కాకపోతే మీరేమో కుర్చీ కట్టేసి వెంటలోనే వాడే ఆ గుర్రం పాపిరెడ్డి జైలా బొంగ జైల్లో పిచ్చెక్కి టేస్ట్ అయితే సూపర్ ఉంది. పోలీసులు తీసుకొచ్చి బాగా కనబడేసి